Hello students, how are you all? I hope all are you good. Today our chapter sets topic is types of sets. Let us see how many types of set in this class. ఈ క్లాస్లో మనం సెట్స్ యొక్క టైప్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. నెంబర్ 1 ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. నెంబర్ 2 సింగిల్టన్ సెట్. Number 3 finite set. Number 4 infinite set. Number 5 equal sets. Number 6 equivalent sets. Number 7 inversal set. Number 8 subset. Number 9 proper subset. Number 10 superset. Number 11 proper superset. Number 12 power set. ఇది కాకుండా ఫ్యామిలీ సెట్ అనేది కూడా ఉంది, అది మనకు అవసరం లేదు. ఈ లెసన్లో ఇన్ని సెట్స్ గురించి మనకు లేదు, అయినప్పటికీ I would like to give some information about all sets in this class. First we have to know how can classify the set, how can recognize the set. These sets are classified according to their elements. ఓకే, సెట్స్ని ఎలా మనం డిసైడ్ చేయాలి, క్లాసిఫైడ్ చేయాలి, ఏ సెట్ అవుతుంది అని ఎట్లా చెప్పాలి అన్నప్పుడు సెట్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఆధారంగా మనం దాన్ని ఏ సెట్టు, ఏ రకమైన సెట్ అనేది మనం చెప్పగలుగుతాం. అంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్. సో ఈ సెట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఈ కాన్సెప్ట్ని కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్, కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అంటాం. ఈ కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అనేది తెలుసుకున్న తర్వాత టైప్స్ ఆఫ్ సెట్లోకి వెళ్దాం. డెఫినేషన్ ఆఫ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్: ది నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ సెట్ X is called the cardinal number of X. It is denoted by n of X. ఒక X అనేటువంటి సెట్లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క సంఖ్యనే దాని యొక్క కార్డినల్ నెంబర్ అంటాము. దాన్ని ఎలా రాస్తామంటే ఎన్ ఆఫ్ ఎక్స్. ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఆ ఎక్స్లో ఎన్ని మూలకాలు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తాం. ఎగ్జాంపుల్, ఏ సెట్ 1 2 3 4 5. ఇక్కడ ఏ అనేటువంటి సెట్లో 1 2 3 4 5 అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, దీని కార్డినల్ నెంబర్. నెక్స్ట్ సెట్ బి. సెట్ బి ఈజ్ set of letters in the word school. దీన్ని మనం రోస్టర్ ఫామ్లో రాసినట్టయితే B is equal to set of school, SCHOL. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. దీంట్లో ఎలిమెంట్స్ 5 ఉన్నాయి. కార్డినల్ నెంబర్ n of B is equal to 5. This is the cardinal number concept. We write some more examples as your own. Next, let us see types of sets. The first set is empty set. We have to learn about empty set. What is the empty set? What is the empty set? చెప్పగలుగుతారా? ఎంటీ సెట్ అంటే పేరులోనే ఉంది, ఎంటీ సెట్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఆధారంగా సెట్ డిసైడ్ చేస్తాం. ఎలిమెంట్స్ ఆధారంగా సెట్ డిసైడ్ అవుతుంది. ఎంటీ సెట్ అన్నాం అంటే అందులో ఏమి లేవు అని అర్థం. ఏమిటివి లేవు? ఎలిమెంట్స్ లేవు. సో డెఫినేషన్ ఈజ్ ఎనీ సెట్ దట్ డస్ నాట్ కంటైనింగ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైడ్ సెట్. ఎంటీ సెట్ను నల్ సెట్ అంటాం, వైడ్ సెట్ అంటాం. ఏ సెట్లోనైతే ఎలిమెంట్స్ ఉండవో, ఎలిమెంట్స్ లేని సెట్ని ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అంటాం. ది సింబల్ యూజ్డ్ టు రిప్రజెంట్ an empty set is
బ్రాస్ ఆర్ 5. 0 రాసి దాంట్లో ఇలా గీత గుంజితే వచ్చేది 5. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x such that x is natural number lies between 7 and 8. 7కి 8కి మధ్యన ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్ ఉంటుందా? 7కి 8కి మధ్యన న్యాచురల్ నెంబర్ ఉండదు. సో ఏ సెట్ అనేది వితౌట్ ఎలిమెంట్స్తో ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్. సో ఏ ఈజ్ ఎంప్టీ సెట్. అగైన్ బి, సెట్ ఆఫ్ x such that x greater than 8. x is a number of days in week. ఒక వీక్లో 7 రోజులే ఉంటాయి, కానీ ఇక్కడ వీక్లో 8 రోజులు ఉన్నట్టు మనకు సెట్ ఇవ్వడం జరిగింది. సో 8 రోజులు అనేది ఉండదు కాబట్టి బి ఈజ్ ఆల్సో ఎంప్టీ సెట్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ బిలో. లెట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ యు ఆర్ ఆల్సో కలెక్ట్ సమ్ మోర్ ఎంప్టీ సెట్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా ఎంప్టీ సెట్సే. మీరు కొన్ని ఎంప్టీ సెట్స్ని కలెక్ట్ చేయండి. వన్ మోర్ థింగ్, సీ దిస్ సెట్. ది సెట్ ఈజ్ నాట్ ఎంప్టీ సెట్ బికాస్ ది సెట్ హ్యాజ్ అన్ ఎలిమెంట్ దట్ ఈజ్ 0. ఇక్కడ ఒక మీకు సెట్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి అది ఎంప్టీ సెట్ కాదు. ఇందులో ఏం ఎలిమెంట్ ఉందంటే ఓ 0 అనేటువంటి ఎలిమెంట్ ఉంది. మనకి ఎంప్టీ సెట్ అంటే దాంట్లో అసలు ఎలిమెంట్స్ అనేటివి ఏమి ఉండకూడదు. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్, సింగిల్ దట్ మీన్స్ ఓన్లీ వన్. ఏ సెట్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎ సింగిల్టన్ సెట్. ఒకే ఒక ఎలిమెంట్ ఉండేటువంటి సెట్స్ని సింగిల్టన్ సెట్స్ అంటారు. లెట్ us see ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఎలా ఉండాలి? ఒకే ఒక ఎలిమెంట్ ఉండే సెట్స్ చెప్పాలి. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే దీంట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ సింగిల్టన్. అలాగే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కంపోజిట్. అటు ప్రైమ్ కాకుండా కంపోజిట్ కాకుండా ఉన్నటువంటి నెంబర్ ఏమిటి అంటే 1. సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1. అగైన్ సి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ హోల్ నెంబర్ లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 కన్నా తక్కువైనటువంటి హోల్ నెంబర్ ఏంటిది? 0. సో సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0. దీస్ ఆర్ సింగిల్టన్ సెట్స్. ఓకే, మీరు కూడా కొన్ని ట్రై చేయండి. నెక్స్ట్ లెట్ us సీ అబౌట్ ఫినిటీ సెట్. ఫినైట్ సెట్ అంటే ఏందో చూద్దాం. ఫినైట్ అంటే నీకు తెలుసు, పరిమితంగా నెంబర్ చెప్పగలిగి ఉండాలి. నెంబర్ చెప్పడం అంటే ఏంటి? 10 కన్నా తక్కువైన న్యాచురల్ నెంబర్స్ చెప్పగలుగుతాం. 10 కన్నా ఎక్కువైన న్యాచురల్ నెంబర్స్, 10 కన్నా తక్కువైనవి అంటే 9 వరకు చెప్తారు. 10 కన్నా ఎక్కువైనవి అంటే ఎంతవరకు చెప్తారు? చెప్పలేము. 10 కన్నా తక్కువైనవి అంటే మనం కౌంట్ చేయగలము. 10 కన్నా తక్కువైనవి రాయమంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు రాయగలుగుతాం. ఎన్ని ఉన్నామంటే 9 ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 9. అంటే ఏదైనా ఒక సెట్లో మనం కార్డినల్ నెంబర్ అంటే ఎలిమెంట్స్ యొక్క సంఖ్యను చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఫినిటివ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ లెస్ దెన్ 7. 7 కన్నా తక్కువైన న్యాచురల్ నెంబర్స్ వీ కెన్ సే 1 2 3 4 5 6. కార్డినల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6. అదేవిధంగా ఆల్ కలర్స్ ఆఫ్ రెయిన్బో వీ కెన్ సే 7 కలర్స్ ఆర్ దేర్. కార్డినల్ నెంబర్ n of b is equal to 7. So we can say cardinal number of finitive set. If we cannot say cardinal number of a set, what we call, ఒకవేళ కార్డినల్ నెంబర్ చెప్పగలిగితే అది ఫినిటివ్. కార్డినల్ నెంబర్ చెప్పలేకపోతే దాన్ని ఏమనాలో చూద్దాం. If we cannot say cardinal number,
it is called finitive set. The definition of finitive set: the set whose elements cannot be listed, that is, set containing never-ending elements, is called an infinitive set. If an elements of the set cannot be counted, the set is called infinitive set. ఒక సెట్ యొక్క ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫినిటివ్ సెట్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫినిటివ్ సెట్ అంటారు. Let us see some examples for infinitive set. Number 1, set up all points in plane or set up all points on straight line. స్ట్రైట్ లైన్ పైన కానీ ప్లేన్లో ఉండేటువంటి పాయింట్స్ని కెనాట్ కౌంట్. నెంబర్ 2, a is equal to set x such that x belongs to n, x greater than 3. న్యాచురల్ నెంబర్స్లో 3 కన్నా పెద్దదైనటువంటి నెంబర్స్ సెట్ అంటే 4, 5, 6, 7 ఎక్సెట్రా డాష్ డాష్. వీ కెనాట్ సే లాస్ట్ నెంబర్. సో a is also infinitive set. Set b is equal to x is equal to n. Whole numbers, x is whole number. Whole నెంబర్లలో మనకు తెలుసు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. x is equal to 2n. 2n అంటే n ప్లస్లో మనం 0, 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వాల్యూస్ వస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో infinitive set. Why? Because last ending number we cannot say. Set up all prime numbers, set up all natural numbers, we can't say last element. So these are infinitive sets. Now you look at the screen. A is equal to A, E, I, O, U. B is equal to 1, 2, 3, 4, 5. The cardinal number of A 5, cardinal number of B 5 అంటే ఎలిమెంట్స్ యొక్క నెంబర్. కార్డినల్ నెంబర్ ఆఫ్ A is equal to కార్డినల్ నెంబర్ ఆఫ్ B. What can we call A and B? Two sets A and B are said to be equivalent if their cardinal number is same. రెండు సెట్ల యొక్క కార్డినల్ నెంబర్ ఈక్వల్గా ఉన్నట్లయితే వాటిని ఈక్వలెంట్ సెట్స్ అంటాము. ఓకే, కార్డినల్ నెంబర్ ఈక్వల్గా ఉంటే ఈక్వలెంట్ సెట్స్. నౌ లెట్ us see some more examples for ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ see. A is equal to A, B, C. Set B is equal to 1, 2, 3. Cardinal number of A, cardinal number of B is equal to 3. So A, B are equivalent sets. Aలో Bలో ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సింబల్ ఆఫ్ ఈక్వలెంట్ సెట్ ఈజ్ స్ట్రైట్ లైన్ లాగా బోత్ సైడ్ యారో మార్క్ ఉండేది. A ఈక్వలెంట్ B. Now let us see equivalent sets. Two sets A and B are said to be equal if they have exactly the same elements. We write A is equal to B. Aలో Bలో రెండిట్లో ఒకే ఎలిమెంట్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి ఈక్వల్ సెట్స్. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ వర్డ్, ఫ్లో అండ్ వర్డ్. A is equal to F, L, O, W. B is equal to W, O, L, F. F Aలో Bలో ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ రెండు సెట్లని ఈక్వల్ సెట్స్ అంటాం. అదేవిధంగా లెటర్స్ ఆఫ్ వర్డ్ బాల్, BALL. ద సెట్ ఈజ్ B, A, L. L 2 times ఉన్న 1 time తీసుకోవాలి. అదేవిధంగా ల్యాబ్ D is equal to L, A, B. Here సేమ్ ఎలిమెంట్స్ C and D. Cలో Dలో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి C and D ఆర్ ఈక్వల్ సెట్స్. ఈక్వలెంట్ వేరు, ఈక్వల్ వేరు. ఈక్వలెంట్ అంటేనేమో కార్డినల్ నెంబర్ ఈక్వల్గా ఉంటేనేమో ఈక్వలెంట్ సెట్స్, దాంట్లో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండవు. ఎలిమెంట్స్ సేమ్ ఉంటేనేమో ఈక్వల్ సెట్స్. కార్డినల్ నెంబర్ అండ్ ఎలిమెంట్స్ రెండు సేమ్ ఉన్నట్టయితే ఈక్వల్ సెట్స్.
Okay, is it clear? Equal and equal. Let us go to subset. Look at the screen. Here A set is equal to 1, 2, 3, 4, 5. Set B is equal to 3, 4, 5. What do you observe? ఇక్కడ ఏం గమనించారు సూపర్ అంటే బిలో ఉన్నటువంటి 3, 4, 5 ఏలో కూడా ఉన్నాయి. బట్ ఏలో ఉన్నటువంటి 1, 2 ఎలిమెంట్ బిలో లేదు. అంటే బిలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్లు ఏలో ఉన్నాయి. అప్పుడు ఈ సెట్స్ని ఏమనాలి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దెన్ బి సబ్సెట్ టు ఏ. ద డెఫినేషన్ ఆఫ్ సబ్సెట్: సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. ఏ అనేది బికి సబ్సెట్ కావాలంటే if all the elements of set A are also present in set B, ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంటు బిలో ఉంటుంది. సో నౌ ఏ సబ్సెట్ టు బి. సబ్సెట్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ ఇలా యూని ఆర్జెంటల్గా రాస్తే ఎలా ఉంటుందో అలా సబ్సెట్ని చేయాలి. అయితే సబ్సెట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ప్రాపర్ సబ్సెట్, సబ్సెట్. ఈ సింబల్కి కింద ఈక్వల్. సబ్సెట్స్ ఆర్ 2 టైప్స్, ప్రాపర్ సబ్సెట్, ఇంప్రాపర్ సబ్సెట్. దేని ప్రాపర్ సబ్సెట్ అనాలి, దేని ఇంప్రాపర్ సబ్సెట్ అనాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెట్ us see ప్రాపర్ సబ్సెట్. ఈ ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ఏంటి ప్రాపర్ సబ్సెట్ అంటే డెఫినేషన్ అంటే ఒక సెట్లో ఉన్నటువంటి అన్ని మూలకాలు మరో సెట్లో ఉంటేనేమో అది ఇంప్రాపర్. మరి ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంది? ఏ అనేటువంటి ఒక సబ్సెట్ బికి ప్రాపర్ సబ్సెట్ కావాలంటే ఏలో కన్నా బిలో ఒక ఎలిమెంట్ ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 1 ఒకటేని కాదు, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏను బి ప్రాపర్ సబ్సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టు సీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్, we should remember 2 points. One is the empty set is subset for every set. Empty set is subset of every set. Second one, every set is a subset of itself. ప్రతి ఎంప్టీ సెట్ ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది, ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, లిస్ట్ ఆల్ ద పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ సి ఈజ్ ఈక్వల్ టు x, y, z given set C is equal to ఇచ్చింది రాయండి. ఫస్ట్ మనకు ఫస్ట్ 2 పాయింట్స్ పైన చెప్పడం జరిగింది. ఒకటి 5 సెట్, 5 అనేది నల్ సెట్, ఇది ఎంటీ సెట్. నెక్స్ట్ x రాయండి సింగిల్టన్, y రాయండి సింగిల్టన్, z రాయండి సింగిల్టన్. అంటే ఫస్ట్ ఏం చేసినాం, ఒక్కొక్కటి విడివిడిగా రాసినాం. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ రాయండి. ఇది సింగిల్ ఎలిమెంట్. 2 ఎలిమెంట్స్ అంటే x, y, y, z, x, z. తర్వాత లాస్ట్ x, y, z. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఎంటీ సెట్ కంపల్సరీ అన్నిటికి సబ్సెట్ కాబట్టి ఎంటీ సెట్ రాయండి. తర్వాత సింగిల్ ఎలిమెంట్తో రాయండి. తర్వాత 2 ఎలిమెంట్స్తో రాయండి. లాస్ట్ది 3 ఎలిమెంట్స్తో రాయండి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్ ఈజ్ 8. Number of possible sets are 8. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం 8 వచ్చినాయి. మరి దీనికి ఏమన్నా రూల్ ఉందా? ఎనీ రూల్ ఫర్ సబ్సెట్స్కి సంబంధించిన రూల్ ఏమైనా ఉందా, ఫార్ములా ఏదైనా ఉందా? ఎస్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్, దెన్ ది నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ the number of all possible subsets is equal to 2 power n. ఇక్కడ ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే
దానికి పాసిబుల్ అయ్యేటువంటి ఆల్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఇక్కడ పైన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎలిమెంట్స్ 3 ఉన్నాయి కాబట్టి అక్కడ పాసిబుల్ సబ్సెట్స్ ఎన్ని? 2 పవర్ n. 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్లో 3 రాయండి, 8 అయింది. 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3. అంటే ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు అనేది ఈ ఫార్ములా 2 పవర్ n. n అనేది ఎలిమెంట్స్. మరి ఇప్పుడు ఇందులో ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంది, ఇంప్రాపర్ సబ్సెట్ అంటే ఏంది? ప్రాపర్ సబ్సెట్ అంటే డెఫినేషన్ ప్రకారం ఇక్కడ మనకు సెట్ ఏముంది? సెట్ ఈజ్ ఈక్వల్ టు XYZ. దీనికి ప్రాపర్ సబ్సెట్ అంటే దీంట్లో కన్నా ఒక ఎలిమెంట్ తక్కువ ఉండాలి, ఏదైనా ఒక ఎలిమెంట్. దీని ప్రాపర్ సబ్సెట్లు ఏంటివి? ఇవన్నీ ప్రాపర్ సబ్సెట్లే. ఏది? X ప్రాపర్ సబ్సెట్, Y ప్రాపర్ సబ్సెట్, Z ప్రాపర్ సబ్సెట్, XY, YZ, ZX. బట్ XYZ 5 ఈ రెండు ప్రాపర్ సబ్సెట్లు కావు. ప్రాపర్ సబ్సెట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ A, B ఆర్ 2 సెట్స్. ఇప్పుడు A, B అనేటువంటి 2 సెట్స్ ఉంటే A అనేది Bకి ఎప్పుడు సబ్సెట్ అవుతుంది? ఏలో ఉన్న ఎలిమెంట్స్ కన్నా Bలో ఒకటి అడిషనల్గా ఉండాలి. అంటే ఏలో లేనటువంటి ఎలిమెంట్ Bలో ఉండాలి. ఏలో లేని ఎలిమెంట్ Bలో ఉంటే అప్పుడు ఏని Bకి సబ్సెట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. C అనే ఒక సెట్ ఉంది. ఈ C అనేటువంటి సెట్స్కి సబ్సెట్స్ రాద్దాం. సబ్సెట్స్ అంటే XYZ. ఈ XYZలలో మనం రాసే సబ్సెట్లో ఏదో ఒక ఎలిమెంట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ 5 అంటే అన్నిటికీ అది సబ్సెటే కాబట్టి రాసినాం. నెక్స్ట్ X, Y, Z, XY, YZ, ZX. ఓకేనా? ఇప్పుడు రూల్ ఏమిటి దీనికి? ఏమైనా రూల్ ఉందా? ఎన్ని వస్తాయని ఉంది. ఇఫ్ దేర్ ఆర్ n elements in a set, then the number of all proper subsets is equal to 2 power n minus 1. ఇది జాగ్రత్త రాయాలి. 2 power n minus 1. 2 power n minus 1 కాదు, ఇది కాదు. 2 power n minus 1. ఇప్పుడు ఎన్ని వస్తాయి? మరి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇందాక ఇక్కడ ఎలిమెంట్స్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. 8 minus 1. 8 minus 1 is equal to 7. 7 ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి. మరి ఇంప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ఇంప్రాపర్ సబ్సెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంప్రాపర్ అంటే ఇంప్రాపర్ సెట్స్. A subset which contains all the elements of the original set is called improper subset. Includes null set also. అంటే ఏంటిది? ఆల్ పాసిబుల్ సెట్స్ రాస్తాం కదా. ఆల్ పాసిబుల్ సెట్ రాసినప్పుడు దాంట్లో నల్ సెట్ ఒకటి వస్తుంది, 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ ఒకటి వస్తుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒరిజినల్ సెట్ ఎలిమెంట్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ రెండింటిని ఇంప్రాపర్ సెట్స్ అంటాము. ఇంప్రాపర్ సెట్ అంటే నల్ సెట్, ఎనీ సెట్ సబ్సెట్ ఇట్ సెల్ఫ్, దానికి అదే సబ్సెట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇచ్చింది. 1, 2, 3, 4 ఇది డి అనేటువంటి ఒక సెట్. ఈ సెట్కి పాసిబుల్ అయ్యేటువంటి సబ్సెట్స్ ఎన్ని అంటే 2 పవర్ 4. ఎందుకు? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని వస్తాయి? దీనికి 16 సబ్సెట్స్ వస్తాయి. ఈ 16 సబ్సెట్లలో ఒకటి ఎంటీ సెట్, ఇంకోటి లాస్ట్కి రాసేటువంటి సెట్ 1, 2, 3, 4. అంటే ఇది యాక్చువల్గా ఒరిజినల్ సెట్కి ఈక్వల్గా ఉంటుంది. దీంట్లో 1, 2, 3, 4 ఒరిజినల్ సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్సే దీంట్లో ఉంటాయి. సో ఈ రెండింటిని ఇంప్రాపర్ సెట్స్ అంటారు. సో ఇంప్రాపర్ సెట్ దేంతో చూపెట్టాలి? ఇది ఇంప్రాపర్ సెట్. ఏ ఇంప్రాపర్ టు బిఆర్ అంటే దీని అర్థం ఏంది? ఏ ఇంప్రాపర్ టు బి అంటే ఏలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ బిలో ఉంటాయి. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటాయి. ఓకే, విత్ ఇన్క్లూడ్స్ 5. మరి ప్రాపర్ సబ్సెట్ అంటే ఎట్లా రాస్తాం? ప్రాపర్ సబ్సెట్ ఇది ప్రాపర్ సబ్సెట్.
ఇదేమో ప్రాపర్ సబ్సెట్, ఈ కింద గీత పెడితేనేమో ఇంప్రాపర్ సబ్సెట్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్సల్ సెట్. ఇన్వర్సల్ సెట్, ఏ ఇన్వర్సల్ సెట్ ఈజ్ ఏ సెట్ విచ్ హ్యాస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ ద రిలేటెడ్ సెట్స్. మనం తీసుకునేటువంటి ఒక ప్రాబ్లానికి సంబంధించిన అక్కడ ఉన్న సెట్స్ అన్నిటిలోని ఎలిమెంట్స్ తోటి ఫామ్ అయ్యేటువంటి సెట్ని ఇన్వర్సల్ సెట్ అంటారు. ఇంకో డెఫినేషన్ ఏమిటి అంటే, ఏ ఇన్వర్సల్ సెట్ ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ప్రాబ్లం అండర్ కన్సిడరేషన్. మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి మనకు అక్కడ ఏదైతే తీసుకుంటున్నామో, ఏదైతే మనకు అక్కడ ఇవ్వబడిందో ఆ సెట్లో ఉన్న అన్నిటి యొక్క ఎలిమెంట్స్ని కలిగి ఉండేదే ఇన్వర్సల్ సెట్. ఇన్వర్సల్ సెట్ని ఈ సింబల్తో లేదా ఈ సింబల్తో సూచిస్తారు. జనరల్గా అయితే ఈ సింబల్ తోటే సూచిస్తాం. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ రాసుకోండి. ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8. న్యాచురల్ నెంబర్స్ 10 కన్నా తక్కువైనటువంటి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ రాయండి. బి ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10. దాన్ని ఏమని రాస్తాం? బి ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9. These are the odd numbers below 10. Then universal set is, అప్పుడు యూనివర్సల్ సెట్ ఏమవుతుంది? ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఈ రెండింటిని మనం తీసుకున్నాం కాబట్టి ఇందులో ఉండే ఎలిమెంట్స్, దీనిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ యూనివర్సల్ సెట్లో ఉంటాయి. దెన్ ఇవి అన్ని కలిపి రాస్తే వచ్చేది యూనివర్సల్ సెట్. Universal set is containing all elements of related sets in consideration. అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో వాటిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెట్. నౌ లెట్ us see పవర్ సెట్. పవర్ సెట్ అంటే ది కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ ఈజ్ కాల్డ్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ. ఏ అనేటువంటి ఒక సెట్ యొక్క సబ్సెట్స్ అన్ని ఎలిమెంట్స్ గా ఉండేటువంటి ఒక సెట్ యొక్క ఆల్ సబ్సెట్స్ ని ఎలిమెంట్స్ గా రాసినప్పుడు వచ్చే సెట్ ని పవర్ సెట్ అంటాం. డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. అంటే ఇది ఈజీ అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనేటువంటి ఒక సెట్ ఉంది, దాంట్లో ఎలిమెంట్స్ 1, 2, 3. సబ్సెట్స్ ఏమైతే? సబ్సెట్స్ ఆర్ 5, 1, 2, 3, 1, 2, 2, 3, 1, 3, 1, 2, 3. దీస్ ఆర్ సబ్సెట్స్. ఈ సబ్సెట్స్ నే ఎలిమెంట్స్ గా రాసినప్పుడు దాన్ని పవర్ సెట్ అంటాము. ఈ సబ్సెట్స్ ని ఎలిమెంట్ గా రాసినామంటే ఇప్పుడు ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, దిస్ ఈజ్ ఎలిమెంట్, 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 ఎలిమెంట్. ఎన్ని ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ వస్తాయి. 5, 1, 2, 3, 1, 2, 2, 3, 1, 3, 1, 2, 3. అంటే పవర్ సెట్లో సెట్సే ఎలిమెంట్స్ ఉంటాయి. సెట్సే ఎలిమెంట్స్, సెట్స్ యాజ్ రైట్ యాజ్ ఎలిమెంట్స్. సెట్స్ని ఎలిమెంట్స్గా రాసినప్పుడు దాన్ని పవర్ సెట్ అంటాం. ఓకేనా? సెట్, ఏ సెట్ ఎక్స్ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ అనదర్ సెట్ వై. If all elements of y are elements of the set x, then x is superset of y. మనకి ఇంతకుముందు సబ్సెట్ వచ్చింది. సబ్సెట్ అంటేనేమో ఒక సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ మరొక సెట్లో ఉంటే, అంటే ఏలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ బిలో ఉంటే ఏని బికి సబ్సెట్ అన్నాం. దానికి రివర్స్ ఇప్పుడు ఎక్స్ సూపర్ సెట్ అంటే వైలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్లో ఉండాలి. అప్పుడు ఎక్స్ అనేది వైకి సూపర్ సెట్ అవుతుంది. సూపర్ సెట్ని ఈ సింబల్తో చూపిస్తాం. ఏంటి ఈ సింబల్? ఇది సూపర్ సెట్. ఇటు పెడితే సబ్సెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే సెట్లో ఏబిసిడి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, వై అనే సెట్లో సిడి ఉంది, జెడ్ అనే సెట్లో ఏబిసి ఉంది. ఇప్పుడు వైలో సిడి ఎక్స్లో ఉంది, అంటే వైలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ సూపర్ సెట్ వై. అదేవిధంగా జెడ్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ జెడ్. ఇంకా మనం ఇంతకుముందు ఎట్లా ఉండేది? వై సబ్సెట్ ఆఫ్
ఎక్స్ సబ్సెట్ సూపర్ సెట్, ఈ రెండు ఒకదానికొకటి వైస్ వర్సా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా సెట్లు మిగిలి ఉంటే చూద్దాం. నెక్స్ట్ చాప్టర్లో మనకి ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ వస్తుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి.